ఇవాళ వచ్చేసి వడపల్లి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బియ్యము 1 కిలోన్నర బియ్యం తీసుకున్నానండి, బియ్యం పిండి. నువ్వులు ఒక 2 స్పూన్లు తీసుకున్నాను, పెసరపప్పు 1 కప్పు తీసుకున్నాను, శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం అండి. ఇప్పుడు ఈ పెసరపప్పు వేసేస్తాను దీంట్లో, శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను. నువ్వులు కూడా 2 స్పూన్లు తీసుకున్నాను, నువ్వులు కూడా వేసేసుకుంటున్నాను. జీలకర్ర కూడా 1 స్పూన్ తీసుకుంటున్నాను, వేసేస్తున్నాను. 1.5 స్పూన్ తీసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఉప్పు 4 స్పూన్లు వేసుకుంటున్నాను. మళ్ళీ కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు ఉప్పు కరెక్ట్ ఉందో లేదో అని. ఇది పచ్చిమిర్చి అల్లం వేసి నూరుకున్నానండి మిక్సీలో మెత్తగా. ఇది వేసేసుకుంటున్నాను. కొత్తిమీర కరివేపాకండి ఇలా సన్నగా తురుముకున్నాను, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఊడపల్లి అంటారు, చెక్కలు అంటారు, కొంతమంది దీన్ని చాలా తీరుగా పిలుచుకుంటారు. నేనైతే ఊడపల్లి అంటానండి. 2 స్పూన్ల ఒట్టి కారం వేసుకోవాలి, ఎర్రకారం 2 స్పూన్లు వేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు గోరువెచ్చగా పెట్టుకున్నాను పొయ్యి మీద. ఇదంతా బాగా కలుపుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా నీళ్ళు గరం చేసుకున్నాను, ఆ గోరువెచ్చగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఓకేనండి. ఇలా ఒక కవర్ తీసుకొని కవర్కి అంతా నూనె రాసి, నూనె ఎంత రాయాలి కవర్కి. ఇలా అన్ని లడ్డూలు ఇవి ఉండలు పెట్టుకోవాలండి. పెట్టుకొని కవర్ ఇలా తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఒత్తుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే అప్పలాగా అవుతాయి. లైట్ అయింది అన్నీ. ఇలా ప్రెస్ చేసుకోవాలండి అన్నీ. ఇవన్నీ పేపర్లో పెట్టుకోవాలి. ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చండి. లోపలికి ఇది తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చండి. ఓకేనండి. ఇవి పాపడాలు ఇలా వేయాలి, ఓడపల్లి అంటారు. ఇలా క్రిస్పీగా కరకరమనుకుంటా ఇలా ఉన్నాయండి. సంక్రాంతి స్పెషల్ అనమాట, సంక్రాంతికి చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో ఇవి చెక్కలు ఓడపల్లి.